హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే గోవింద్ టెర్రకోటా అని నాచారంలో ఉందండి. యాక్చువల్గా అది ఫ్యాక్టరీ ప్రైజెస్లో ఉంటాయన్నమాట. అక్కడ సిరామిక్ ఐటమ్స్ అయినా లేకపోతే డెకోర్ పీసెస్ అయినా అలాగే మట్టితో తయారు చేసిన కుండలు, మట్టి పాత్రలు ఇవన్నీ కూడా చూపిస్తానండి వీడియోలో. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. నాచారంలో ఉంటుంది. లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇదేనండి గోవింద్ టెర్రకోటాస్. గోవింద్ టెర్రకోటాస్కి వెళ్ళే ముందు ఒకసారి డీటెయిల్స్ చెప్తానండి. ఇక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే లొకేషన్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే టైమింగ్స్ మార్నింగ్ 10 AM to 5 PM అండి. అలాగే బిల్లింగ్ మినిమం 1000 రూపీస్ చేయాలి. ఇవి తెలుసుకోవాలన్నమాట వెళ్ళే ముందు మనము. ఇక్కడ మనకి డెకోర్ పీసెస్ ఉంటాయి, అలాగే సిరామిక్ బోలెడ్ అన్ని ఉంటాయండి. చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. మీకు డీటెయిల్గా విత్ ప్రైజెస్తో మొత్తం గోవింద టెర్రకోటలో ఏ ఐటమ్ ఉంది, ఎంత ప్రైస్లో ఉంది అనేది కంప్లీట్ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. ఒకసారి అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు వెళ్ళాలి అనుకుంటే ఒకసారి ఐటమ్స్ అన్నీ విత్ ప్రైజెస్తో తెలుసుకున్నారు అంటే మీకు వెళ్ళాలా వద్దా అనే ఐడియా వస్తుంది. అలాగే మీకు కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయా లేదా అనే ఐడియా కూడా వస్తుంది. ఇలాగా ఈ డెకోర్ పీసెస్ అన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే వాళ్ళు ఇలా డిస్ప్లేకి ఉంచారనమాట ఈ ఐటమ్స్ అన్నీ కూడా, అందుకని మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయండి. ఏవి ఇక్కడ తీసుకోవడానికి మనం ప్రిఫర్ చేయొచ్చు అనేది కూడా వీడియోలో మాట్లాడుకుందాము. ఈ గోవింద్ టెర్రకోటాస్లో ఇప్పుడైతే ఎండాకాలం కదా, సమ్మర్ కోసం అనేసి వాళ్ళు మట్టి పాత్రలు, మట్టి కుండలు, క్లేకి సంబంధించినవన్నీ కూడా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. నేను ప్రతిదీ కూడా ప్రైస్తో సహా మీకు చెప్తాను. ఇక్కడ ఏవి తీసుకోవచ్చు అనేది కూడా చెప్తానండి. చాలా చాలా బాగున్న ఐటమ్స్. అలాగే పికిల్స్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ బోలెడ్ అని జార్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి, సైజెస్లో ఉన్నాయి. ప్రైజెస్ అయితే అసలు మనకి ఇక్కడ మనం జేఎన్టీ దగ్గర కానీ ఎక్కడైనా కానీ తీసుకునేటైతే జార్స్ అవన్నీ కూడా దానికంటే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి. ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను ఆయిల్ జార్స్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సిరామిక్తో ఉన్న ఆయిల్ జార్స్ ఉన్నాయండి. ఇంతకు ముందు కూడా నన్ను వీడియోస్లో అడిగారనమాట. నేను యూస్ చేస్తున్నది సిరామిక్ ఆయిల్ జార్ ఇదేనమాట. 1 లీటర్ది తీసుకున్నానండి నేనైతే. అప్పుడెప్పుడో ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇప్పుడైతే చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేసి. చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. ఈ సిరామిక్ ఆయిల్ జార్స్ని మనం ఆయిల్ జార్ లాగే కాదు, లేకుండా మనము డెకోర్ పీస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇందులో వాటర్ వేసి మనీ ప్లాంట్స్ అలా కూడా పెట్టుకోవచ్చు. ఈ సైజ్ది 245 రూపీస్ అండి. చాలా పెద్ద సైజ్ ఇదైతే. 245 రూపీస్ చెప్పారు. చాలా బాగున్నాయి. ఇవైతే ప్రిఫర్ చేయొచ్చు మనము. బయట అయితే ఇంకా ప్రైజీగా ఉంటాయండి. ఇదైతే 120 రూపీస్. నా దగ్గర ఇప్పుడు ఉన్నదైతే ఇదేనండి. ఈ సైజులో ఉన్నది ఉంది. నేను ఎప్పుడో ఎగ్జిబిషన్లో ఒక 2 years ముందేమో తీసుకున్నాను. అప్పుడు 100 రూపీస్కి అలా తీసుకున్నాను. ఇక్కడ చాలా రీజనబుల్గా ఉంటాయండి. యాక్చువల్గా మనం బయటతో కంపేర్ చేస్తే మీరు ఆల్రెడీ కంపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. బయట ప్రైజెస్కి ఈ ప్రైజెస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది 65 రూపీస్ అనమాట. ఈ జాడీలన్నీ కూడా ఎన్ని సైజెస్లో ఉన్నాయంటే అసలు చిన్న సైజు నుంచి అండి 40 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోయాయి ప్రైజెస్. తర్వాత చాలా 1000 రూపీస్ వరకు చూశాను నేనైతే. ఇందులో ప్రైజెస్ చాలా పెద్ద జాడీల వరకు కూడా మనకైతే అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉంది 65 రూపీస్ అండి. ఇలాగా మనకి వర్టికల్గా వచ్చిన జార్స్ ఉన్నాయి, రౌండ్గా కుండలాగా వచ్చిన జార్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలాంటి షేప్లో ఉన్న జార్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అని అనుకున్నా కూడా ఇది ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఈ సిరామిక్ జార్స్ కానీ జాడీలు ఇవన్నీ ఐటమ్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో అయితే ఉన్నాయండి. మీరు ఒకవేళ మరీ ఎక్కువ ఐటమ్స్ తీసుకోవట్లేదు, 1000 ప్రైస్ అవ్వదు అని అనుకునేట్టయితే 2-3 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళినా కూడా ఏదైనా ఐటమ్ తీసుకున్నా కూడా మనకి సరిపోద్దన్నమాట. జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తూ ఉన్నాను. మనకి ఇన్ని ఐటమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అయిపోతుందండి బిల్ 1000 రూపీస్. నేను కూడా నాకు అవ్వదేమో అంటే రిక్వైర్మెంట్ ఎక్కువగా లేదు. సో ఏవైనా మట్టి పాత్రలు తీసుకుందామని వెళ్ళాను. యాక్చువల్గా మట్టికి సంబంధించిన వాటర్
కూజాల్లాగా ఉండేవి అలాంటివి తీసుకుందాము, అలాగే సిరామిక్ కొన్ని పాట్స్ తీసుకుందామని వెళ్ళాను. సో నాకు అక్కడ కలెక్షన్ అంతా కూడా నా దగ్గర ఆల్రెడీ సిరామిక్ పాట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, సో అక్కడ ఉన్నవన్నీ కొన్నిగా అలా పిక్ చేసుకున్నాను. నా రిక్వైర్మెంట్ని బట్టి అవుతుందా లేదా బిల్ అనుకున్నాను, కానీ కరెక్ట్గా 1015 రూపీస్ అయిందండి. అందుకనే చెప్తూ ఉన్నాను అనమాట. మీకు మరీ ఎక్కువ లేవు, ఎలాగో ప్రైజెస్ కూడా చూపిస్తూ ఉన్నాను కదా, మీకు ఏ ఐటమ్ తీసుకోవాలి అనేది ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి ఇంకా ఫ్రెండ్స్తో అలా వెళ్ళినా కూడా మీకు వర్కౌట్ అవుద్ది అనమాట. ప్రైజెస్ అయితే మటుకు నిజంగా రీజనబుల్గా ఉన్నాయండి, చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. మనకి బయట ఈ ప్రైజెస్కి దొరకవు. ఈ జాడీ చూసారా, అసలు చాలా బాగుంది అదైతే. ఆ తర్వాత మనం అల్లం దంచుకోవడానికి వాటికి 70 రూపీస్ అనమాట. సింపుల్గా చూడ్డానికి చాలా బాగుంది. అక్కడ వాళ్ళు అన్నీ కూడా ప్రైజెస్ కింద రాసి పెట్టారు, కొన్ని లేనివి వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఉన్నానన్నమాట. ఇప్పుడు చూపిస్తున్న జాడీ 50 రూపీస్ అండి. చాలా చాలా బాగున్నాయి. ఇంకా యాక్చువల్గా ఇప్పుడు కలర్స్ రకరకాల డిజైన్స్ బదులు ఇలాంటివే తీసుకుంటున్నారు. మనకి ఆ ఓల్డ్ లుక్ రావాలి, ఆ అపియరెన్స్ రావాలి అని అలాంటివి మోడల్సే తీసుకుంటూ ఉన్నారు, ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. వాటిలో చిన్న చిన్న మనము మనీ ప్లాంట్స్ కూడా వాటర్ వేసి పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి అలాంటివి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 40 రూపీస్ అండి. ఇదైతే 240 రూపీస్. దీంట్లో సైజెస్ ఉంటాయన్నమాట, దాని మీద రాసి ఉంచారు రాజ్ 1 2 3 4 అలా 5 6 7 8 అలా సైజెస్ ఉన్నాయి. దాన్ని బట్టి వాళ్ళు ప్రైజెస్ అనేవి పెట్టారు. ఇదైతే 240 రూపీస్ అండి, బాగా పెద్ద సైజులోనే ఉంది. ఈ సమ్మర్లో మనము యూజువల్గా పికిల్స్ వేసుకుంటూ ఉంటాం కదా, పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాము, మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఇవన్నీ పికిల్స్ పెట్టుకుంటాం కదా. సో పర్ఫెక్ట్ టైం అన్నమాట. ఈ జాడీలు మనం కొనాలి అని అనుకుంటే ఈ ప్లేస్కి వెళ్ళొచ్చండి. చాలా బాగున్నాయి. ఇక్కడ నా కలెక్షన్ కూడా మీరే చూస్తూ ఉన్నారు కదా, మంచి సైజెస్లో కలెక్షన్ ఎక్కువ ఉంది. సో మనకి కరెక్ట్ సైజ్ పిక్ చేసుకోవడానికి కూడా బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. మామూలుగా మనకు బయటకు వెళ్తే ఇంత కలెక్షన్ ఉండదు కదా, ఒక 2-3 సైజెస్, ఒక 4 సైజెస్ అలా ఉంటాయి. బట్ ఇక్కడ అన్ని సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. ఒకటి ఇప్పుడు బ్రౌన్ కలర్, కాఫీ కలర్ చూపించాను కదా, అదొకటి. ఇది వైట్ అండ్ గంధం కలర్ లాగా వచ్చింది కదా, ఈ 2 కాంబినేషన్స్లో ఎక్కువ మనకి కనపడుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూపిస్తూ ఉంది అన్నిటికంటే పెద్ద సైజ్ అండి, 9-10 రూపీస్ అనమాట. ఈ జాడీ అన్నిటికంటే చాలా పెద్ద సైజు, ఈ ప్రైస్లో ఉంది అని చూపించడం కోసం మీకు చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఏవి చూసుకున్నా దానికంటే తక్కువ ప్రైస్లోనే ఉంటాయి. ఇప్పుడు అమ్మ వాళ్ళు అలా అయితే ఎక్కువ క్వాంటిటీలో పచ్చళ్ళు పెడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు అలాంటి జాడీలు బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. బాగా వెయిట్ కూడా ఉన్నాయండి, దాని లిడ్ ఇలా పట్టుకుంటే చాలా వెయిట్ ఉంది. ఇది ఇంకో కలర్ కాంబినేషన్లో ఉన్న జాడీలు అనమాట. లోపలంతా కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది, బయటంతా కూడా ఇలా డిజైన్ వచ్చి ఉంటుంది. ఏవైనా కూడా ఇంకొక విషయం ఏంటంటే, మనము అక్కడ హడావిడిగా తీసేసుకోకుండా కొంచెం చూసుకొని ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా, లేకపోతే వేటికైనా హోల్స్ ఉన్నాయా, డిజైన్ ఏదన్నా మిస్ మ్యాచ్ అయిందా, అలా చూసుకొని డీటెయిల్గా చూసి తీసుకోండి. అదొకటే చెప్తాను, ఎందుకంటే కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, మనకి అర్థం అవ్వదన్నమాట కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా ఐటమ్ అనేది, అందుకని చెప్తూ ఉన్నాను. నేను ఈ వీడియోలో లాస్ట్లో ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను, ఎంత ప్రైస్లో తీసుకున్నాను అనేది కూడా చూపిస్తానండి. ఇప్పుడు చూపిస్తుంది 295 రూపీస్. ఇవి ఇలా బిందె షేప్లో ఉన్నవన్నమాట, రౌండ్ షేప్లో ఉన్న జాడీలు. చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉందండి వీళ్ళ దగ్గర. ఇప్పుడు కరెక్ట్ టైం కదా, యాక్చువల్గా నేను కూడా ఇలాగా కొన్ని ఐటమ్స్ తీసుకొని ఉన్నాయి, అందుకనేసి వెళ్ళాను. సో ఎలాగైనా మీకు హెల్ప్ అవుతుంది అనేసి కంప్లీట్గా వీడియో అనేది షూట్ చేశాను అనమాట. ఈ జాడీ చూస్తూ ఉన్నారా, సిరామిక్ది 195 రూపీస్ అండి, చాలా బాగుంది అసలు. మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి వీటిలో, మనము అంటే చూసి తీసుకోవాలే కానీ చాలా మంచి డిజైన్స్, కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో. ఇది పెద్ద సైజు కూడా ఉంది, 285 రూపీస్ అనమాట. ఇందులో మనం పికిల్సే కాదు, ఏమైనా స్నాక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఏమైనా పప్పు దినుసులు వేసి పెట్టుకోవచ్చు, టీ పౌడరు, సైజెస్ని బట్టి అలా మనం ఏవైనా కూడా గ్రాసరీస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇలాంటి వాటిలో పికిల్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు, డిజైనర్వి కూడా తీసుకోవచ్చు మనం. ఈ సైజెస్ని బట్టి నేను ప్రైజెస్ అనేవి కింద డిస్ప్లే చేస్తూ ఉన్నాను, ఒకసారి గమనించగలరు. ఈ సైజ్వి 525 రూపీస్ అండి. ఇందులో మనము కాఫీ, అలాగే సాల్ట్, తర్వాత టీ పౌడర్స్ కూడా వేసి పెట్టుకోవచ్చు. ఏమంటే 3 కూడా ఒకటే కలర్ కాంబినేషన్లో తీసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉంది సాంబ్రాణి స్టిక్స్, లేకపోతే అగరబత్తీస్ పెట్టుకోవడానికి హోల్డర్ లాగా అంటండి. జస్ట్ లుక్ వైజ్, అపియరెన్స్ వైజ్ ఇలా డిజైన్స్ ఉన్నాయన్నమాట.
షో పర్పస్ లాగా కూడా పెట్టుకోవచ్చు అని ఇలా వీళ్ళైతే ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. రకరకాల డిజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సిరామిక్తో చేసిన ఐటమ్స్ అండి. అన్నీ కూడా బ్లాక్ కలర్లోనే ఉన్నాయి. ఆ తర్వాత ఈ ప్లేట్కి స్టిక్ అయి ఉందన్నమాట. చిన్న బౌల్, సర్వింగ్ బౌల్ లాగా, సర్వింగ్ ప్లేట్ లాగా యూస్ చేసుకోవచ్చు. 295 రూపీస్ అండి. ఇప్పుడు చూపిస్తోంది 575 రూపీస్. చిన్న కెచప్ అలా వేసుకోవడానికి 2 బౌల్స్ వస్తాయి. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా సర్వింగ్ ప్లేట్స్ అండి. ఇవన్నీ సిరామిక్తో చేసినవి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయి. ప్రతిదీ కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నాను చూడండి. ఇవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తున్నవి నూడిల్స్, లేకపోతే ఏదైనా సూప్ లాగా ఉంటాయి కదా, అలాంటివి తీసుకోవడానికి, మ్యాగీ అలాంటివి తీసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఇక్కడ సిరామిక్లో బోలెడంత కలెక్షన్ ఉందండి. చాలా చాలా బాగుంది కలెక్షన్. మీకు వీడియో అంతా కంప్లీట్గా చూడండి, చూపిస్తాను. ఇదైతే 395 రూపీస్. ఇంతకంటే తక్కువ ప్రైస్కి మనకి ఈ ఐటమ్స్ బయట దొరకవండి నిజంగా. బట్ ఇక్కడ ఏంటంటే మనము కొన్ని చిన్న చిన్న డాట్స్ లాగా అలా ఏమైనా డ్యామేజ్ అలా ఉన్నా మనమే చెక్ చేసుకొని తీసుకోవడం బెస్ట్ అనమాట. ఇలాగ రకరకాల షో పర్పస్కి యూస్ చేయడానికి, లేకపోతే సర్వింగ్ ప్లేట్స్ లాగా యూస్ చేయడానికి, స్పూన్ డ్రెస్ లాగా యూస్ చేసుకోవడానికి ఇలాంటి ఐటమ్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. నేను కంప్లీట్ ఈ షాప్లో ఏ ఐటమ్ ఉన్నది ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో చూపించానండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయన్నమాట. 295 రూపీస్ ఇవైతే. ఇది డబల్ షేడ్లో వచ్చింది. కింద ఇలా చిన్నగా 3 లెగ్స్ లాగా వచ్చాయి. మనము లివింగ్ రూమ్లో ఇలాంటివి పెట్టుకొని దాని మీద ఏవైనా ఫ్రాగ్రెన్స్కి సంబంధించినవి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మల్టీపర్పస్ అనమాట, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ ఫిష్ షేప్లో ఉన్నదైతే 495 రూపీస్. ఇది చాలా బాగుంది. ఆ తర్వాత ఈ 3 సెట్ అండి, డిఫరెంట్ సైజెస్లో ఉన్న బౌల్స్ 950 రూపీస్ అంట. చాలా హెవీ వెయిట్లో ఉన్నాయి. డబల్ కలర్ వచ్చిందనమాట. ఆ తర్వాత ఇప్పుడు మట్టి వండి ఇవి 20 రూపీస్ అనమాట. యాక్చువల్గా చపాతీ, రొట్టె అలా చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను ఏ పర్పస్ కోసం తీసుకున్నాను అంటే, ఇది వేరుశనక్కాయలు ఉంటాయి కదా, పల్లీలు, అవి వేపుకోవడం కోసం అని తీసుకున్నా. ఇందులో వేపుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటాయి అన్నమాట. అందుకని తీసుకున్నానండి. అందులో కూడా 2 పీసెసే ఉన్నాయి. ఒకటికి చిన్నగా డ్యామేజ్ అయిందనమాట. ఇంకా అయినా కూడా తీసుకున్నాను. ఇవైతే 45 రూపీస్ అండి. ఇలా హోల్డర్ లాగా పట్టుకోవడానికి కూడా వస్తుంది. ఇందులో ఏంటంటే మనము చపాతీలు, రోటీ అలాంటివి చేసుకోవచ్చు. ఈ బ్లాక్ కలర్ దైతే 100 రూపీస్. ఇందులో మనం దోశ కూడా వేసుకోవచ్చు అని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ ఈ కప్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. వెళ్తే తప్పకుండా తీసుకోండి. ఇందులో మనకి బయట బ్లాక్ కలర్ వచ్చి, తర్వాత ఆరెంజ్, బ్లూ కలర్, ఎల్లో కలర్ ఉన్నాయి. నేనైతే ఎల్లో తీసుకున్నానండి. 80 రూపీస్ అనమాట. 6 పీసెస్ వస్తాయి. పర్ఫెక్ట్ సైజులో ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న కప్స్ కూడా ఉన్నాయి. టీ కప్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయండి. అవన్నీ కూడా నేను ప్రైజెస్ అనేవి డిస్ప్లే చేశాను చూడండి. 140స్లో ఉన్నాయి, 210లో ఉన్నాయి. ఇందులో క్లేలో కూడా ఉన్నాయన్నమాట. మట్టిలో ఉన్న కప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు చూపిస్తున్నవి డబల్ కలర్ అండి. 220 రూపీస్. ఇవి కొంచెం క్లాస్గా చాలా బాగున్నాయి. మనకి ఇలాంటివి బయట ఈ ప్రైస్లో దొరకవండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్న కూడా 210. ఇప్పుడు చూపిస్తున్న మట్టిది అయితే 100 రూపీస్ ఈచ్ కప్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఆ తర్వాత ఇవి విత్ ట్రేతో వస్తాయండి. 6 సిరామిక్ కప్స్ వస్తాయి. 150 రూపీస్. ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు చూపిస్తుంది 170 రూపీస్ అండి. మనం ఏవైనా పికిల్స్ అలా పెట్టుకొని టేబుల్ మీద పెట్టుకోవచ్చు, డైనింగ్ టేబుల్ మీద. ఇప్పుడు చూపిస్తున్న కప్స్ అయితే 6 వస్తాయి. 250 రూపీస్ అండి. 2 డిజైన్స్ ఉన్నాయి ఇందులో. చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇది కూడా ఇంకొక డిజైన్ అనమాట. ఇది కూడా 250 రూపీసే. ఆ తర్వాత ఇక్కడ కింద ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 20 రూపీస్ అలా ఉన్నాయండి ఈచ్ పీస్. ఇవన్నీ కూడా మనకి గ్లాస్ వాటర్ తాగే గ్లాసెస్ ఉన్నాయి. తర్వాత చాయ్ తాగే గ్లాసెస్, కప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చిన్న బౌల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఈ మట్టి పాత్రలన్నీ కూడా 65, తర్వాత 45 అలా ప్రైజెస్లో ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనకి కుక్ చేసుకోవడానికి సపోర్ట్ చేయవనిపించింది. ఈ మెటీరియల్తో ఉన్నవి మామూలుగా కర్డ్ అలాంటివి, పెరుగు తోడేసుకోవడానికి అలాంటి వాటికి సపోర్ట్ చేస్తాయండి నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక మాదాపూర్ రోడ్ సైడ్ రోళ్ళు చూపించి అలాగే కుండలు కూడా పెట్టాను. అప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకరు అలాగా కుండల్లో వంట చేసినప్పుడు అవి పేలిపోయాయండి, చాలా డేంజర్ అవుతాయి, నేను అక్కడే ఉన్నాను కాబట్టి సరిపోయింది అని చెప్పారు. సో అందుకనేసి నేను ఇప్పుడు ఎలాగో మీకు మట్టి పాత్రలు ఇవన్నీ చూపిస్తూ ఉన్నాను కాబట్టి ఒక చిన్న విషయం ఏంటంటే మట్టి పాత్రలు కొంచెం వెయిట్ ఉండాలి. అలాగే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది 110 రూపీస్. ఇలాంటివి కుక్ చేయడానికి సపోర్ట్ చేస్తాయండి. కొన్ని మరీ లైట్ వెయిట్గా ఉంటాయి, అలాంటివి సపోర్ట్ చేయవు. ఒకసారి మీకు ఐడియా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఇలాగా మట్టి పాత్రలు తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు మరీ ఫస్ట్ టైమే చేస్తూ ఉన్నట్టయితే మట్టి పాత్రలో వంటలు ఫస్ట్ 1, 2 అలా తీసేసుకోండి. లార్జ్ స్కేల్లో తీసేసుకున్నారు అంటే ఒకవేళ మెటీరియల్ బాగాలేకపోతే మొత్తం అన్నీ పాడైపోతాయి, వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని చెప్తూ ఉన్నాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవైతే క్వాలిటీ బాగున్నాయి. ఇవి మామూలుగా ఏమైనా కర్రీస్ చేసుకోవడానికి, వంట చేసుకోవడానికి వాటికి బాగుంటాయి. ఇలా హోల్డర్ కూడా ఇచ్చారండి, సైడ్ పట్టుకోవడానికి అలా ఇచ్చారు. ఇవన్నీ కూడా కొంచెం ఐడియా ఉండాలన్నమాట, ఏవి క్వాలిటీ ఎలా ఉన్నాయి, క్లే మంచిదా కాదా అనేది మనకి ఆ పాత్రలో క్వాలిటీ తెలిస్తేనే తీసుకోవాలి అని అనిపిస్తుంది, అందుకనే చెప్తూ ఉన్నాను. ఇప్పుడు చూపిస్తున్నవి 525 రూపీస్ అండి. ఇవి 3 సెట్ వస్తాయన్నమాట, 3 డిఫరెంట్ సైజెస్లో వస్తాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి, అంటే సర్వింగ్ బౌల్స్ లాగా యూస్ చేసుకోవచ్చు, కుక్ చేయడానికి కాదు. ఇందులో డిజైన్స్ ఉన్నాయి, 2-3 డిజైన్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఇదైతే ప్రెషర్ కుక్కర్ అని చెప్తూ ఉన్నారండి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఇట్లా మట్టి పాత్రలు వీటి ప్రెషర్ కుక్కర్ ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. బట్ అది మంచి క్వాలిటీ అయితేనే అవి సర్వైవ్ అవుతాయి అన్నమాట, లేదంటే పేలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రెషర్ని హోల్డ్ చేయాలి కదా లోపల, అదొకటే నాకు అనిపించింది. అందుకని నాకున్న డౌట్ని మీతో చెప్తూ ఉన్నాను. మీరు కూడా ఒకవేళ అలాంటివి తీసుకునేట్టయితే ఆల్రెడీ మీరు వాడుంటే తీసుకోండి, లేదంటే కొత్తగా తీసుకునేట్టయితే కొంచెం ఆలోచించి తీసుకోండి. తీసుకున్నా కూడా ఫస్ట్ 1 or 2 టైమ్స్ చేసేటప్పుడు అక్కడ స్టవ్ దగ్గరే ఉండి చూసుకోవడం బెటర్ అనమాట. ఇదైతే రైస్ కుక్ చేసుకోవడానికి అని చెప్పారు. ఆ తర్వాత ఇడ్లీస్ అవి పెట్టుకోవడానికి కూడా మట్టివి వచ్చేసాయన్నమాట. బట్ అవి ఎంతవరకు ప్రిఫర్ చేయొచ్చు అని అయితే నాకు తెలీదు, కొత్తగా వచ్చాయండి. నేను యూస్ చేసింది అయితే మీకు 100% ష్యూర్గా చెప్పగలుగుతాను ఇవి బెస్ట్ ఫర్ కుకింగ్ అనేసి. బట్ నాకు ఐడియా లేదు కాబట్టి నేను దాని గురించి డీటెయిల్గా చెప్పట్లేదన్నమాట. ఇప్పుడు చూపిస్తూ ఉన్న వాల్ హ్యాంగింగ్ కప్స్ అయితే 80 రూపీస్ అండి. ఆ తర్వాత ఈ సిరామిక్ బౌల్స్ ఉన్నాయి కదా, ఇవి 3 సైజెస్లో అవైలబుల్లో ఉన్నాయి, 545 రూపీస్. ఇవన్నీ కూడా సర్వింగ్కే అండి, కుకింగ్కి నాకు తెలిసినంత వరకు ప్రిఫర్ చేయకపోవడమే మంచిది సిరామిక్ ఐటమ్స్. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి 365 రూపీస్. ఇవన్నీ కూడా షో పర్పస్కి అనమాట, డెకోర్ పీసెస్ లాగా లివింగ్ రూమ్లో కానీ ఎక్కడైనా కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనం వాటర్ వేసి ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, మనీ ప్లాంట్ అలాంటి వాటర్ ప్లాంట్స్ ఏవైనా కూడా పెట్టుకోవచ్చు. లుక్ వైజ్ చాలా బాగుంటుంది. లేకపోతే సెంటెడ్ అవి ఉంటాయి కదా ఏవైనా, అలాంటి స్టిక్స్ కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయండి ఇవైతే, మంచి కలెక్షను. మామూలుగా మనకి హోమ్ సెంటర్ అలాంటి పెద్ద పెద్ద షాప్స్లో చాలా ప్రైజీగా ఉంటాయి, బట్ ఇక్కడ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, మంచి ప్రైస్లో ఉన్నాయని అయితే అనిపించింది. ఇవి షోర్గా తీసుకోవచ్చు అనమాట, మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటే కనుక. ఈ డోనట్ మోడల్ ఉంది కదా, 395 రూపీస్ అండి. ఇందులో వైట్ అండ్ బ్లాక్ కలర్స్ ఉన్నాయి. కొన్ని మోడల్స్లో అయితే లైట్ రోజ్ కలర్ కూడా ఉందన్నమాట. ఇందులో సైజెస్ని బట్టి ప్రైజెస్ అనేవి ఉన్నాయండి. ప్రతిదీ కూడా నేనైతే డిస్ప్లే చేస్తూ ఉన్నాను, ఒకసారి గమనించగలరు. ఇదైతే 200 రూపీస్. సూపర్ క్యూట్ ఉన్నాయి ఇవి మాత్రం. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ క్యాక్టస్ టైప్ ఉన్నవి మనకి ఐకియాలో చూసుంటాము. బట్ ఇక్కడ 3 సెట్ అంటండి, 3 డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. 3 కలిపి 395 అలా చెప్తూ ఉన్నారు ప్రైస్. సో నేను ఒకటే కావాలి నాకు రిక్వైర్మెంట్, సో అందుకని తీసుకోలేదు, నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ కొన్ని చిన్న చిన్నవి మట్టితో తయారు చేసినవి విత్ లిడ్తో ఉన్నాయండి, చిన్న బౌల్స్ లాగా. ఇవన్నీ కూడా మనము పెరుగు తోడు వేసుకోవడానికి తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 195 రూపీస్ అండి. ఇది వాటర్ ఫిల్ చేసుకొని పెట్టుకోవచ్చు, చల్లగా ఉంటాయి అన్నమాట వాటర్. ఇందులో కూడా 2-3 మోడల్స్ ఉన్నాయండి, మీకు చూపిస్తాను. ఇవైతే 3 సెట్ బౌల్స్ విత్ లిడ్స్తో వస్తాయి, 650 రూపీస్ అనమాట. ఆ తర్వాత ఈ బాటిల్స్ 180 రూపీస్ అండి. మెయిన్ వాటర్ బాటిల్స్ మట్టివి తీసుకోకపోవడమే బెటరు, ఎందుకంటే అందులో క్లీనింగ్ అనేది చాలా కష్టం. అందులో ఇంకొక విషయం ఏంటంటే, అందులో వాటర్ వేసి ఎక్కువసేపు అలా పెట్టాము అంటే పాచిలాగా అలా వాల్స్ అన్నీ కూడా
అలా తయారైపోతుందనమాట. హెల్త్‌కి అయితే అస్సలు మంచిది కాదు. మనం హ్యాండ్‌తో డైరెక్ట్‌గా క్లీన్ చేసే ఫెసిలిటీ లేనప్పుడు తీసుకోకపోవడమే బెటర్ అండి. నేను ఇంతకుముందు కాపర్ వాటర్ బాటిల్స్ కూడా చెప్పాను ఇదే విషయము. బాగా క్లీన్ చేసి వాడేటైతే తీసుకోవాలి. బట్ మట్టి వాటర్ బాటిల్స్ మాత్రం అస్సలు ప్రిఫర్ చేయకపోవడమే మంచిదండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్న బౌల్స్ ₹50 సూపర్ క్యూట్ ఉన్నాయి ఇవి. ఒక్కొక్కటి ₹50 బట్ చాలా బాగున్నాయండి. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఇంకా సర్వింగ్ ప్లేట్స్ లాగా యూజ్ చేసుకోవడానికి మట్టివన్నమాట. ఈ కప్స్ అయితే 6 సెట్ ₹250 అండి. మట్టివన్నీ కూడా బోలెడన్ని కలెక్షన్ ఉన్నాయి. బట్ మనకు ఒక ఐడియా ఉండాలన్నమాట. ఇవి కుకింగ్‌కి ప్రిఫర్ చేయొచ్చా అనేది ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు చూపిస్తుంది ₹350. ఇది చాలా బాగుంది. వాటర్ ఫిల్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు చూపిస్తూ ఉంది అయితే ₹120 అండి. ఇది నేను తీసుకున్నాను. ఇది క్వాలిటీ బాగుంది యాక్చువల్గా. డిజైన్ బయట అంత అపియరెన్స్ లేకపోయినా కూడా అది మెటీరియల్ బాగుందనమాట. అందుకని నేనైతే అది తీసుకున్నాను. ఈ కుండలన్నీ కూడా సైజెస్ని బట్టి 110, 200 అలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా కొంచెం చెక్ చేసి తీసుకోవాలి మనం. కుండలు తీసుకున్నట్టయితే వాటర్ ఫిల్ చేయించుకొని ఒకసారి కారుతుందా లేదా అలా చూసి తీసుకోండి. ఆ తర్వాత ఈ కుండల కోసం ఇవన్నీ కూడా స్టాండ్స్ అనమాట. ఇవన్నీ ప్లాస్టిక్వి ₹60. తర్వాత ఇవైతే ₹40. ఇందులోనే వైట్ కలర్ ఉంది, అదైతే ₹50 అని చెప్పారు. ఇలాగా కలెక్షన్ అయితే మొత్తం షాప్లో ఉన్నవన్నీ చూపిస్తూ ఉన్నానండి. ఎవరికైనా ఒక్కదానికైనా హెల్ప్ అవుతే ఐఎమ్ సో హ్యాపీ అనమాట. అందుకనేసి ఇవన్నీ కూడా షో పర్పస్కి పెట్టుకొని ఫ్లవర్ వాజెస్ లాగా. ఈ ప్రైజెస్ అయితే 1750 అండి. ఇందాక వైట్ కలర్ అలా చూపించా కదా పొడుగ్గా ఉన్నవి, అన్నిటి మీద ప్రైజెస్ లేవు. ఇవైతే 2100 అంట. ఇలా ఆకు షేప్లో ఉన్నాయి కదా, అవి ప్రైస్ చెప్పాను. జస్ట్ అక్కడక్కడ ప్రైజెస్ ఉన్నవి మాత్రమే నేను చెప్పగలుగుతూ ఉన్నాను. ఈ వినాయకునివి స్టాండ్స్ ఉన్నాయి కదా, ఇవి పెద్ద సైజు అయితే 1250 అండి. చిన్నవి పక్కన ఉన్నాయి కదా, అవి 650 అలా ఉన్నాయి ప్రైజెస్. ఇంకా మిగతావన్నీ కూడా ఇంచుమించు 500, 600 అలా ఉంటాయండి. పెద్దవి అయితే 1200 ఆ రేంజెస్లో ఉంటాయి. మొత్తం కలెక్షన్ అయితే సూపర్ ఉందన్నమాట. మనకి ఇక్కడ మియాపూర్ దగ్గర రోడ్ సైడ్ దీపావళికి అలా పెడుతూ ఉంటారు కదా. దీపావళికి కాకుండా నార్మల్గా కూడా ఇలాంటివి అయితే డెకోర్ పీసెస్ అన్నీ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ అక్కడికి మించి ఇంకా ప్రైజెస్ తక్కువగానే ఉంటాయండి. ఎక్కువ లార్జ్ స్కేల్లో తీసుకోవడమైతే బెస్ట్ అనమాట. గోవింద టెర్రకోటా ప్లేస్, ఇలా బుద్ధునివి కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంక ఇవైతే ప్రైజెస్ నాకు తెలియలేదు. ఇక్కడ ఇలా హ్యాంగింగ్ ఉన్నాయి కదండి, బెల్స్ లాగా ఉన్నాయి. ఇవి 450 నుంచి స్టార్ట్ అవుతాయంట. ఫస్ట్లో ఉన్న పొడుగ్గా పెద్దగా ఉన్న 450, తర్వాత 350, 250, 150 వరకు ప్రైజెస్ ఉంటాయంట. ఆ తర్వాత ఇలా మట్టితో చేసినవి డెకోర్ పీసెస్ అనమాట. ఇవన్నీ కూడా మట్టితో చేసినవే, వాటికి పెయింట్ వేసి ఉంటారు. ఇవన్నీ కూడా గార్డెన్లో పెట్టుకోవడానికి, ఎస్పెషల్లీ బాల్కనీస్లో పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటాయండి. ఇండోర్ కంటే కూడా అవుట్డోర్లో, అంటే బాల్కనీస్ ఇలా ఉంటాయి కదా, క్లోజ్డ్ బాల్కనీస్, గార్డెన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి చోట్ల పెట్టుకుంటేనే చాలా బాగుంటాయని అనిపిస్తుంది నాకు. డిఫరెంట్ డిజైన్స్లో మంచి ప్రైజెస్లోనే ఉన్నాయండి ఇవి. అంటే మేబీ ఇవి వర్షానికి అలా వాటర్ తగిలితే మేబీ పెయింట్ అవన్నీ కూడా పోవచ్చు. బట్ మళ్ళీ మనం పెయింట్ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా ఉన్నాయన్నమాట. ఇలాంటి డిజైన్స్లో అమ్మవారిది అయితే ఎంత బాగుందో, 2100, చాలా చక్కగా ఉందన్నమాట. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఇంకా డెకోర్ పర్పస్ ₹275 అండి. మన చిన్నప్పుడు ఇలా మట్టితో తయారు చేసిన చిన్న చిన్న బొమ్మలు ఉండేవి కదా, ఇప్పుడు అవే గుర్తొచ్చాయి నాకు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు. ఏనుగు బొమ్మలు ఇవన్నీ చిన్న చిన్నవి ఉండేవి కదా, వంట బొమ్మలు. ఇప్పుడైతే ఇవన్నీ కూడా మళ్ళీ ట్రెండింగ్లోకే వచ్చాయని చెప్పాలి. చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. నేను వెళ్ళిన టైంకి అయితే చాలామంది అండి సిరామిక్వి ఈ ల్యాంతర్స్, తర్వాత హ్యాంగింగ్ బెల్స్ అవన్నీ కూడా చాలామంది తీసుకున్నారు. ఇక్కడ ఇలాగా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ప్రైజ్ అయితే ఇంకా ఉన్నవి నేను చూపిస్తూ ఉన్నాను, లేనివి నేను ఇంకా చూపించలేదండి. ఇక్కడ ఈ శివలింగం అయితే ఎంత వెయిట్ ఉందంటే, ఇది సిరామిక్ది అనమాట. దీని ప్రైస్ కూడా నాకు తెలియలేదు, బట్ చాలా బాగుంది. ఎవరైనా కొంతమంది గార్డెన్లో అలా మధ్యలో శివలింగం పెట్టుకోవాలి అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందని చూపించాను.
ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, కింద వినాయకుడిది ఉంది, అది డ్రమ్స్ వాయిస్తున్నట్టు, అది 185 రూపీస్ అండి. ఆ తర్వాత ఇక్కడ ఇలాగ ఏమైనా పాట్స్ పెట్టుకోవడానికి, ఐడల్స్ పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉన్నాయి. తర్వాత ఇలాగా బౌల్స్ లాగా ఉండేవన్నీ ఉన్నాయన్నమాట. తామర పూలు వాటర్ వేసి పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా 500 అలా ఉన్నాయండి ప్రైజెస్. ఇంకా పూర్తి ఐడియా అయితే లేదు. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్న సిరామిక్ పాట్స్ ఉన్నాయి కదా, 425 రూపీస్ అండి. ఈ సైజులో ఉన్నవైతే 425. తులసి కోటలు అనమాట ఇవన్నీ కూడా. వీటిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తుంది 695 రూపీస్. ఇది చాలా బాగుంది, మంచి సైజులో ఉంది, చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నవి 250 రూపీస్ అండి. ఆ తర్వాత దాని పక్కన కొంచెం చిన్న సైజులో ఉన్నాయి, 195 రూపీస్. ఇప్పుడు చూపిస్తూ ఉన్న పాట్స్ అయితే 1250 రూపీస్ అండి. ఇవన్నీ సిరామిక్, చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా చాలా చాలా బాగున్నాయి. చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయండి. నేను ఇక్కడ మియాపూర్లో కూడా మీకు ఒకసారి వీడియో కంప్లీట్ సిరామిక్ ఐటమ్స్ అని చూపించాను, పాట్స్ అన్నీ కూడా. దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. బట్ ఏంటంటే మనం ఇంత దూరం రావాలి కదా, 1-2 పాట్స్ ఏమైనా చిన్నవి తీసుకోవాలంటే అక్కడ తీసేసుకోవచ్చు. బట్ ఇక్కడ మినిమం 1000 రూపీస్ ప్రైస్ చేయాలి కాబట్టి మనకు కొంచెం ఎక్కువ ఐటమ్స్ ఉంటేనే ఇక్కడికి రావడం బెటర్ అనమాట. ఈ బుద్ధునివి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్లో ఉన్నాయండి. చాలా బాగున్నాయి. కలెక్షన్ అంతా కూడా సూపర్గా ఉందని చెప్పాలి. ఇక్కడ ఈ క్లోజప్లో చూపిస్తూ ఉన్నాను. ఈ సిరామిక్ పాట్స్ చిన్నవి అయితే ఎంత మంచి కలెక్షన్ ఉన్నాయంటే, చిన్నవే కాదు పెద్దవి కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది. మీకు ప్రతిదీ కూడా చూపిస్తాను చూడండి, డిజైన్స్తో సహా. ఇవన్నీ కూడా ప్రైజెస్ ముందు చూపిస్తాను నెక్స్ట్. చాలా చాలా మంచి కలర్స్లో చాలా చాలా బాగున్నాయి. నేను అనిపించింది ఏంటంటే కొన్ని తీసుకొని వచ్చాను, కానీ అక్కడ మెయిన్ ఏంటంటే మీరు వెళ్ళాలి అని అనుకుంటే 10 to 5 కదా, బాగా ఎండ ఉన్న టైమింగే. బట్ మీరు ఒక అంబ్రెల్లా తీసుకెళ్ళండి, క్యాప్ తీసుకెళ్ళండి, వాటర్ ఏదైనా జ్యూస్ తీసుకెళ్ళండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది. సిరామిక్ పాట్స్ ఎస్పెషల్లీ ఆ ఏరియా మాత్రం చాలా వేడిగా ఉంటుంది. ఇంకా మట్టి పాత్రలు పెట్టింది అయితే షెల్టర్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. పిల్లల్ని అయితే అస్సలు తీసుకెళ్ళకండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా, అందుకని చెప్తూ ఉన్నాను. అక్కడ కూర్చోడానికి కూడా ఏం ఉండదన్నమాట. ఆ తర్వాత ఈ సిరామిక్ పాట్స్ అన్నీ కూడా ప్రైజెస్ చెప్తాను చూడండి. ఇవైతే 495 రూపీస్ 3 పాట్స్ వస్తాయి అన్నమాట. అంటే 3 సైజెస్లో ఉన్న పాట్స్ సేమ్ డిజైన్తో ఉన్న వస్తాయి. చాలా రీజనబుల్ అండి. మనకి ఇక్కడ చాలా ఎక్కువ ప్రైస్ చెప్తారు. మీరు ఒకసారి వీడియో అంతా చూసి కంపేర్ చేసుకోండి, మీకే తెలుస్తుందన్నమాట. చాలామంది అయితే ఇలాంటి పాట్స్ ఎన్ని తీసుకెళ్లారో. ఇవైతే 595 రూపీస్. ఇవి కొంచెం వేరే డిజైన్ వచ్చి అలా ఉన్నాయి. ఇవి కూడా 3 వస్తాయన్నమాట. ఇప్పుడు చూపిస్తూ ఉంది 695 రూపీస్ అండి. ఇది ఇంకొంచెం పెద్ద సైజు, దీంట్లో కూడా 3 సైజెస్ ఉంటాయి లోపల. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 210 రూపీస్ అండి. ఇవన్నీ కూడా ఈ టార్టాయిస్ అయితే 110 రూపీస్. ఈ కప్ మోడల్ ఉన్నాయి కదా, ఇవైతే 165 రూపీస్. ప్రతిదీ కూడా కవర్ చేశానండి, మీరు ఒకసారి ఐడియా ఉంటుంది కదా. ఈ ఎల్లో పింక్ కలర్ పాట్స్ 125 రూపీస్. ఇప్పుడు చూపిస్తున్న లైన్స్లో ఉన్నాయి కదా, 210 రూపీస్. ఈ స్టార్ మోడల్ ఉన్నాయి కదా, 125 రూపీస్. ఆ తర్వాత క్రిస్టల్ డిజైన్తో వచ్చాయి కదా, ఇవి చూడండి ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో, 165 రూపీస్ అనమాట. ఇవైతే చాలా బాగున్నాయి, ఇట్లా డ్రమ్ మోడల్ లాగా పొడుగ్గా వచ్చాయి కదా, 295 రూపీస్ అండి. మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ సిరామిక్ పాట్స్ అయితే ఇంకా ఇంత మంచి కలెక్షన్ నేను ఎక్కడా చూడలేదనే చెప్పాలి. చాలా చాలా బాగున్నాయి. నాకైతే ఇక్కడ సిరామిక్ పాట్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్లో అనిపించాయండి. అందులో నో డౌట్ మీరు తీసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా వెళ్ళి తీసుకోండి. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నేనేంటంటే యాక్చువల్గా వెళ్ళాను కదా, ఆ ఎండకి ఇంకా వీడియో తీసుకున్నాను. తర్వాత ఆ వీడియో తీసుకునేటప్పుడే కొన్ని ఐటమ్స్ పిక్ చేసి పెట్టేసుకున్నాను. బట్ ఏంటంటే ఇంకా కొన్ని తీసుకొని ఉంటే బాగుండు అని ఇంటికి వచ్చినాక అనిపించిందండి నాకు. అందుకని చెప్తున్నా, 1-2-3 ఎక్స్ట్రా తీసేసుకోండి. సిరామిక్ పాట్స్ అయితే మళ్ళీ అంత దూరం వెళ్ళి అందులో ఆ 2-3కి మళ్ళీ మనకు 1000 రూపీస్ బిల్ అయితే అవ్వదు కదా. సో ఒకటేసారి తీసుకోవడం బెస్ట్ అని అనిపించింది అనమాట. నేను చేసిన మిస్టేక్ అది, అందుకని చెప్తూ ఉన్నాను. నాకు మళ్ళీ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నప్పుడు అరే ఈ పాట్ తీసుకొని ఉంటే బాగుండు, ఇది తీసుకొని ఉంటే బాగుండు అని నిజంగా అనిపించింది. అందుకనే చెప్తూ ఉన్నానండి. అక్కడ కొన్ని మనకి థాట్ రాదనమాట. ఇంట్లో నేను అక్కడికి పేపర్లో రాసుకొని వెళ్ళాను, ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఏం పెట్టాలి, ఏ పాట్ తీసుకుంటే బాగుంటుంది అని సైజెస్ రాసి పెట్టేసుకున్నాను. వెళ్ళాక మళ్ళీ నాకు ఇంకా కొన్ని ప్లేసెస్ ఇంట్లో పెట్టే ప్లేసెస్, సిరామిక్ పాట్స్ పెట్టే ప్లేసెస్ మిస్ అయ్యాయి అనమాట. 1-2-3 ఎక్స్ట్రా తీసుకొని ఉంటే ప్రాబ్లం లేదు కదా, ఎక్కడో చోటు పెట్టుకోవచ్చు.
అలా అనిపించింది. ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్‌లో ఉన్నాయి. మళ్ళీ ఆ ప్రైస్‌కి మనకి ఇక్కడ దొరకవన్నమాట. మళ్ళీ అంత దూరం వెళ్ళాలంటే ఆలోచిస్తాం గదా! అందుకని చెప్తూ ఉన్నాను. ఈ చిన్న సైజ్‌వి చాలా బాగున్నాయండి. ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అసలు. ఇవైతే 2 సెట్ వస్తాయన్నమాట. ఒకటి పెద్ద సైజ్ వస్తది. ఒకటి చిన్న సైజ్ వస్తది. 195 రూపీస్. ఈ మధ్య కాలంలో ఎక్కువ వైట్ కలర్ లివింగ్ రూమ్‌లో పెట్టుకోవడానికి వైట్ ఎక్కువ సిరామిక్ యూజ్ చేస్తూ ఉన్నారు. అలాగే పేస్టల్ కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు కదా! అవన్నీ కూడా ఇక్కడ కలెక్షన్ ఉందన్నమాట. ఇవైతే 80 రూపీస్. అంతా మనకి మార్బుల్ టైప్‌లో వచ్చిందండి డిజైన్ అంతా కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా రకరకాల షేప్స్‌లో కూడా ఉన్నాయి. మనకి గ్లాస్ షేప్‌లో ఉన్నాయి. ఇట్లా రకరకాల షేప్స్‌లో అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. దాంట్లో మనకి ఫ్లవర్ డిజైన్‌తో వచ్చినవి కొంచెం ప్రైజీగా ఉన్నాయి. మామూలు దానికంటే కూడా 25 అలా చెప్తూ ఉన్నారు. ఇందులో కొంచెం పెద్ద సైజు ఉన్న 250 చెప్పారు. అవైతే చాలా బాగున్నాయండి. స్క్వేర్ షేప్‌లో ఉన్నవి ఎస్పెషల్లీ చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు అనిపిస్తుంది నాకైతే ఒకటి తీసుకొని ఉంటే బాగుండేమో అనేసి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా! ఇవన్నీ రౌండ్‌వన్నమాట. ఆ తర్వాత డైస్ లాగా వచ్చింది కదా! అలాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైజెస్ చూపిస్తూ ఉన్నాను కదండి. ఇదైతే 80 రూపీస్. ఇవన్నీ కూడా 80 రూపీస్ అనమాట. బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి. కొంచెం మీడియం సైజ్ లాగా ఉంటాయండి. మరీ చిన్న సైజ్ కాదు కానీ మీడియం సైజులో ఉంటాయి ఇవి. చూసారా ఎంత కలెక్షన్ ఉందంటే బోల్డ్ అంత కలెక్షన్ ఉందన్నమాట. బట్ మనం ఏంటంటే 10కి అంతా అక్కడ ఉండడం బెస్ట్. ఎందుకంటే మరీ ఎండ ఎక్కువైపోతుంది మధ్యాహ్నం వెళ్తే. సో 10కి వెళ్ళినా అట్లీస్ట్ ఒక 12 లోపల అలా కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు కదా! అందుకని చెప్తూ ఉన్నాను. నేనైతే 10కి అంతా అక్కడ 10:20కి అంతా అక్కడికి వెళ్ళానండి. బట్ స్టిల్ ఎండగానే ఉంది. మేమైతే ప్రికాషన్స్ అన్నీ తీసుకొని వెళ్ళామన్నమాట. ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను ఇక్కడ సిరామిక్ పార్ట్స్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇవన్నీ కూడా కలెక్షన్ చూడాలి, తీసుకోవాలి అని అనేసి. ఇదొకటి యూనిక్గా కనిపించిందండి. 295 రూపీస్ చాలా బాగుంది. సిరామిక్ పాట్ అనమాట. నాకు మట్టిలాగా అనిపించింది. అడిగితే వాళ్ళు సిరామిక్ పాట్ అని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ 695 రూపీస్కి 4 వస్తాయండి. ఇందులో ప్రతి పాట్లోనూ 4 సైజెస్ ఉంటాయన్నమాట. మొత్తం 4 పీసెస్ వస్తాయి. చాలా బాగున్నాయి ఇవి కూడా. రీజనబుల్ అని చెప్పాలి యాక్చువల్గా. అందులో ఈ మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ అయితే 625 రూపీస్. 4 పీసెస్ వస్తాయి చూడండి ఇలాగా. 4 డిఫరెంట్ సైజెస్లో వస్తాయి. ఆ తర్వాత ఈ కప్స్ చెప్పాను కదా ఇందాక, హ్యాంగింగ్ కప్స్ 80 రూపీస్. ఇందులో మనకి బ్లాక్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది, అలాగే ఎల్లో కలర్ ఉంది. ఈ కుండలు అయితే పెయింట్ వేసి ఉంచారండి. ఇవైతే క్వాలిటీ బాగున్నాయి. 325 రూపీస్ అనమాట. సైజెస్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు చూపిస్తున్నది అయితే 375 రూపీస్. కొంచెం పెద్ద సైజు, కొంచెం చిన్న సైజు అయితే 325 రూపీస్లో ఉన్నాయి. ఇవైతే ట్యాప్ లీక్ అవుతుందా ఏంటి అనేది మనం కొంచెం చెక్ చేసి తీసుకోవాలండి వాళ్ళ దగ్గర. ఇలా వైట్ కలర్లో ఉన్నవైతే 295 రూపీస్ ఉన్నాయి. కొంచెం పెద్ద సైజు అయితే 395 రూపీస్ ఉన్నాయన్నమాట. నేనైతే ఓవరాల్గా ఇంకా గోవింద టెర్రకోటలో ఏమేమి ఉన్నాయో చూపించానండి. ఇంకా మీరు వెళ్ళాలి అనుకుంటే ఒకసారి ఎర్లీ అవర్స్ అంటే 10కి అంతా ఉండేలాగా చూసుకొని మంచిగా షాపింగ్ చేసేసుకోండి. నేనైతే ఏం ఐటమ్స్ తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేనైతే ఎల్లో కలర్ చాలా ఇష్టం అనమాట నాకు. కిచెన్లో ప్రతి ఐటమ్ కూడా ఎల్లో నెమ్మదిగా అన్నీ కలెక్ట్ చేస్తూ ఉన్నాను ఐటమ్స్. అలాగ తీసుకున్నాను. కొన్ని పికిల్ జాడీలాగా తీసుకున్నాను. 2 చిన్న పాట్స్ తీసుకున్నాను. బౌల్స్ తీసుకున్నాను. ఒకటి క్లేది ప్లేట్ లాగా ఉండేది తీసుకున్నానండి. జార్ ఒకటి తీసుకున్నాను. మీకు గనక ఈ వీడియో హెల్ప్ అయింది అని అనుకుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.